ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరిట నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సీయోను ప్రార్థన సహవాసపు యొక్క పరిచర్యలో మనం ప్రతి శుక్రవారం ఈ రీతిగా ఇవ్వబడినటువంటి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనం ఈ పరిచర్య చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆంక్షలను బట్టి ప్రభు దినాన్ని మనం చక్కగా చేసుకుంటున్నాం. రాబోయే కాలంలో ప్రతి శుక్రవారం కూడా మనం ఆ రీతిగానే కలిసి దేవుని ఇంటిలో పరిచయం చేసుకోవడానికి ప్రభు మనకి సాయం చేసేవాళ్ళని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ రీతిగా ప్రార్థనలు కొనసాగించి ఈ రాత్రికాల పరిచర్య కొరకు మనం ప్రార్థనతో ఈ పరిచర్యను ప్రారంభించాం. ప్రార్థన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు తండ్రి, ఈ రాత్రి మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, సీయోను ప్రార్థన సహవాసపు యొక్క పరిచర్యలో ప్రార్థన ఆలకించేవాడుగా జవాబు అనుగ్రహించే దేవుడుగా మాకు ఉన్నందుకై వందనాలు చెల్లిస్తాము. ఈ చిన్న సంఘంలో మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాము. ఈ రాత్రి పరిచర్యలో సాయం చేయండి తండ్రి. పాటల్లో, వాయిద్యాల్లో మీ కృపనివ్వండి ప్రభు. మరి వర్తమానం కొరకు నిలబడుతున్న మీ దాసును మీరు అభిషేకించుకుని వాడుకొని సంఘానికి కావలసినటువంటి ప్రోత్సాహకరమైన మాటలు, ప్రార్థన గురించినటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మీ మాటలు మీ దాసుని ద్వారా మాకు అనుగ్రహించండి. తద్వారా మేము వాటిని భద్రపరుచుకొని ఆ రీతిగా మా జీవితాలు కట్టుకోవటానికి మెండైన మీ కృప అనుగ్రహించండి. దయగల మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ బలహీనులను జ్ఞాపకం చేసుకుంటూ సంపూర్ణమైన ఆరోగ్యం బిడ్డలకు అనుగ్రహించండి. సీఎంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకునే విధంగా మెండైన మీ కృపను విస్తరింపచేస్తూ రమ్మని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభు, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఈ సమయంలో మనం పాటలు పాడుకుందాం. సీయోను కీర్తనల పాటల పుస్తకంలో నుండి 435వ పాట, 435వ పాట. పాత పుస్తకాలు 375. 1, 3, 5, 6. 1, 3, 5, 6. ఒకటి, 3, 5, 6. శ్రీ
ప్రియమైన వారులారా ఇంకొక పాట పాడదాం. 448వ పాట 388. 448 కొత్త పుస్తకాలు, 388 పాత పుస్తకాలు. ఆత్మ మందిరములు 1, 3, 5, 7. 4 1, 3, 5, 7. Hallelujah.
నియమముతో నిర్మించును. ఆత్మైక్యముతో నిర్మించబడును. ఆత్మైక్యముతో నిర్మించబడును. ఆత్మతో తప్పుడే నింపబడును. ఆత్మతో తప్పుడే నింపబడును. ఆత్మమందిరమును ప్రభు కట్టుచున్నాడు. ఆత్మనియమముతో నిర్మించును. ఆత్మమందిరమును ప్రభు కట్టుచున్నాడు. ఆత్మనియమముతో నిర్మించును. ఆత్మీయ బలులను అర్పించునప్పుడే. ఆత్మీయ బలులను అర్పించునప్పుడే ప్రభు మనసు సంతృప్తిపడును. ప్రభు మనసు సంతృప్తిపడును. ఆత్మమందిరమును ప్రభు కట్టుచున్నాడు. ఆత్మనియమముతో నిర్మించును. ఆత్మమందిరమును ప్రభు కట్టుచున్నాడు. ఆత్మనియమముతో నిర్మించును. ఆత్మమందిరములో అన్నియులుండియా. ఆత్మమందిరములో అన్నియులుండియా. లోకము జీవముతో నిండును. లోకము జీవముతో నిండును. ఆత్మమందిరమును ఆత్మనియమముతో నిర్మించును. ఆత్మమందిరమును ప్రభు కట్టుచున్నాడు. ఆత్మనియమముతో నిర్మించును. 558వ పాట 471 పాత పుస్తకాలు. 558 471. మొదటిది 4 7 1 4 7. నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు, దేవా నిన్ను నేను విడువను. నన్ను దీవించు వరకు, దేవా నిన్ను నేను విడువను. నన్ను దీవించు వరకు, దేవా నిన్ను
వరకు నన్ను నియమించు వరకు నన్ను నియమించు వరకు. సమయంలో వాక్యాన్ని వెనక ముందుగా మన బైబిల్ పరిస్థితి బైబిల్ పల్లవబడదాం. యేసుని వాక్కు నిత్యము. యేసుని వాక్కు నిత్యము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థనకై చేరువచ్చాం. ఈ సమయంలో మనకి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఈ సహోదరుడు దాస్ అనేటువంటి సహోదరుడు మన మధ్య ఉన్నాడు. ఆ సహోదరుని గురించి కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడతాను. ఆయన నాకు పరిచయం అయినప్పుడు ఒక స్నేహితుడిగా పరిచయం అయ్యాడు. తర్వాత మేము మా యొక్క స్నేహంలో ఆ సహోదరుడు ఒక దేవుని బిడ్డగా నాకు ప్రియమైనటువంటి సహోదరుడుగా మాకు సంబంధం కలిగినటువంటి దానికి ప్రభువుని బట్టి. తర్వాత నాకంటే చిన్నవాడుగా ఉన్నా అతను చూసి నేను చాలా ప్రోత్సహించబడ్డాను. కారణం ఏంటంటే వాక్యం పట్ల అతనికి ఉన్నటువంటి తపన నేను చూస్తూ వచ్చాను. చాలా సందర్భాల్లో చాలా మందితో వాక్యాన్ని తర్కిస్తూ వచ్చినటువంటి విధానం నాకు కనిపించేది. అయితే అతని అంటే చాలామంది ఎలా ఉంటారంటే బాధ ఒకటి బ్రతుకోటి ఉంటుంది. ఎవరైనా చెప్పవచ్చు బాధ, ఈ రోజుల్లో మరీ ఎక్కువ. కాబట్టి నడవడి కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు నిజమైనటువంటి దేవుని పిల్ల. అయితే అతను చూసి ఆ సహోదరుని చూసి నేను నేర్చుకున్నది ఏంటి అంటే సువార్త విషయంలో అతనికి ఉన్నటువంటి ఆసక్తి అసలు వర్ణించలేదు. చాలా సందర్భాల్లో ఆయన సువార్త ప్రకటించేటువంటి తీరు ఎంత అద్భుతంగానే ఉండేది. ఇప్పటికీ చేస్తూ ఉన్నాను. నేను చూసినప్పుడు ఆశ్చర్యపోయాను, ఏంటి ఎంత దర్శనం కలిగిన మనం ఎందుకు ఈ సువార్తను చేయలేకపోతాం. చాలా గ్రామాలలో సువార్త ప్రకటిస్తూ వచ్చారు. ఎప్పుడు అడిగినా శుక్రవారం తన జత పని వారు అందరినీ చూసుకుని ఆ సంఘం అంతా వాళ్ళే డబ్బులు వేసుకుని వాళ్ళే ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోయి అక్కడ వాళ్ళందరికీ కూడా సువార్త చెప్పేసి రావటంగా వాళ్ళకున్న ప్రతి అవసరతను ఎరిగి వాళ్ళకి ఏదో సహాయాన్ని చేస్తూ వచ్చేవారు. అది చూసి మనం ఎలాగ వెళ్ళటం లేదు. సరే, ఆ సహోదరునితో మాట్లాడినప్పుడు అంగీకరించారు. నేను కూడా వాళ్ళతో కలిసి పరిచర్యలో పాల్పొందేటువంటి, నేను వెళ్ళలేదు కానీ ఏదో ప్రభు నాకు ఇచ్చినటువంటి కొంచెం వాళ్ళతో కలిసి పంచుకోవటానికి నాకు ప్రభు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. తర్వాత వాళ్ళు వెళ్ళి పరిచయం చేసి మరి ఈ వాట్సాప్లో అట్లా పెట్టినప్పుడు చాలా ఆశ్చర్యమైంది. ఎక్కడెక్కడి నుండో వచ్చేవారు వాళ్ళందరూ కలిసి ఒక గుంపుగా మరి ఏజెన్సీ ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. అది చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. తర్వాత వాళ్ళు ఏం చేసేవారంటే మరి ఇలాగా వస్తున్నారని చాలాసార్లు అడ్డుకున్నటువంటి సందర్భాల్లో వాళ్ళు దేవునికి సువార్తను ఎలాగ అందించారంటే నాకు చాలా ఆశ్చర్యమైంది. వాళ్ళు ఒక్కొక్క 2 కేజీలు బియ్యాన్ని ఏం చేసేవారంటే ప్యాకెట్ చేసేవారు. ఆ ప్యాకెట్ మీద యేసు ప్రభు అంటే సువార్త యొక్క వాక్యాన్ని రాసేవారు. రాసేస్తే వాళ్ళ బియ్యాన్ని తీసుకుని వాళ్ళ ఇంట్లోకి ఎలాగెళ్ళేదంటే దేవుని యొక్క వాక్యము వాళ్ళ ఇంటిలోకి వెళ్ళేది. వాళ్ళు అలాగ అన్నీ చేస్తూ వచ్చేవారు. అది చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. సరే, ప్రార్థన చేస్తూ వచ్చాను. ఎప్పుడైనా తన యొక్క వర్తమానం కూడా మరి చాలా మంచిగా వాక్యాన్ని బోధించేటువంటి తలాంత బిడ్డకండి చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తూ వచ్చింది. ఎందుకని మన సంఘంలో వాక్యాన్ని బోధించడానికి పిలవకూడదు అని ఆలోచన చేశాను. అదే సహోదరులు
ప్రార్థన చేస్తూ అన్నారు, ఎవరైనా నీకు తెలిసిన మరి జీవిత విధానంలో మంచిగా ఉన్నటువంటి ఎవరైనా నీకు తెలిస్తే ఆ సహోదరుణ్ణి ప్రార్థన పరిచయం కొరకే పిలవండి అని ప్రార్థన చేస్తూ వచ్చాను. మొన్న ఒకరోజు ఆ సహోదరునితో మాట్లాడితే చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. తప్పకుండానండి, తప్పకుండా వస్తానండి. ఆ సంఘం ఉంది వాళ్ళకి దుమ్ములపేట. ఆ సంఘంలో ఆ సహోదరునితో పాటు ఇంకో సహోదరుడు కూడా వచ్చాడు, సంఘం యొక్క పెద్ద. వాళ్ళు యవనస్తులు, వాళ్ళకున్న దాంట్లో ప్రభు కొరకు ఆలోచన చేస్తూ ఖర్చు పెడుతూ ఏదో విధంగా దేవునికి సువార్త అందించారు. తర్వాత ఏదో సిద్ధాంతాన్ని పట్టుకుని ఆ సిద్ధాంతం కాదు, ప్రభు ఏం చెప్పారు వాక్య ప్రకారం ఆలోచన చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి యవనస్తులు ఆయన. కాబట్టి నాకు చాలా ప్రీతికరమైనటువంటి సహోదరుడు. అందు గురించి ఆ సహోదరుని ఆహ్వానించినప్పుడు ఆయన అంగీకరించి సంతోషంగా మన మధ్యకి రావటం జరిగింది. కాబట్టి సీఎంలో నేను ఎప్పుడు చెప్తాను, ఎవరైనా ఒక నూతనమైన వ్యక్తి మన మధ్యకి వస్తే ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఒక సందేశాన్ని మనకు ఇవ్వబోతున్నాడు. మనం ఏం చేయాలి, లేకపోతే మనం ఎలా ఉండాలి, లేకపోతే మనం ఎలా కట్టుకోవాలి అనేటువంటి విషయాలు దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడేటువంటి వాడికి ఉంటాడు. అందు గురించి సీయోన్కి ఎవరైనా ఒక కొత్త వ్యక్తి వచ్చి బోధిస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జ్ఞానాన్ని లేకపోతే ఇంకోటో ఏదో ప్రదర్శించడానికి దేవుడు మన మధ్యకి తీసుకురాడు. అది ఎప్పుడూ చెప్తా ఉంటాను. ఆ సహోదరుడు మన దగ్గరికి వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుడు ఒక ఉద్దేశంతో ఆ సహోదరుని మన దగ్గర పంపుతాడు, ఒక వర్తమానం ఇచ్చి మన కొరకు. కాబట్టి ఈ దినాన ఇటు వర్తమానంతో సహోదరుడు మన మధ్యకి వచ్చాడు. వర్తమానాన్ని మనతో పంచుకోవడానికి ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను సహోదరుడు దాస్. ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయంలో తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. లోకం భయంకరమైన పరిస్థితుల మధ్య తండ్రి మీ పిల్లలుగా మమ్మల్ని కాపాడుతూ నాయన మరి ఇంతవరకు సజీవ లెక్కలు ఉంచో అందుకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఈ దినము మీరు ఏర్పాటు చేసిన నాయన మరి సంఘానికి రావడం, నాయన నీ పిల్లలతో కలిసి కొద్ది మాటలు ఆలోచించడానికి సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. అలాగే తండ్రి చెప్తున్న నన్ను మీరు మరుగుపరిచి నాయన మీరుండి మాట్లాడమని నాయన మరొకసారి వేడుకుంటున్నాను తండ్రి. నాయన చెప్తున్న నాకు ఇదిగో ఈ లైవ్ ద్వారాగా వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహిస్తారని కోరుకుంటూ మీ పరిశుద్ధాత్మ సహాయం నాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మనవులు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పెట్టడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి సియోను ప్రార్థనా సహవాస సంఘానికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు చెల్లించుకున్నాను. మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీతో పాటు కొద్ది నిమిషాలు కొన్ని మాటలు మరి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన గురించి కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. మరి ప్రార్థనకు అంతకంటే ముందు మరి నేను ఎక్కువగా డానియల్ గారిని సారు అని పిలుస్తాం, కానీ ఆయన గురించి ఇప్పుడు చెప్పడానికి నాకు అవకాశం లేదు. కానీ ఏదో రోజు వచ్చి ఆయన గురించి చెప్పాలి సాక్ష్యంగా. ఎందుకంటే ఈరోజు ఈ స్థితిలో మేము నిలబడ్డామంటే ముఖ్య కారణం ఆయనే. అది ప్రతి చోట కూడా మేము చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన తెలుసో తెలీదో, కానీ ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం ఆయన నుండి. అది ఖచ్చితంగా సంఘం అంతా ఉన్నప్పుడు ఒక రోజు వచ్చి అది చెప్పాలని చాలా రోజుల నుంచి ఆశగా ఉంది. ఖచ్చితంగా దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఖచ్చితంగా సంఘం అంతా ఉన్నప్పుడు ఆయన గురించి చెప్పాలి. ఎందుకంటే మరి ఆయన మా జీవితాల్లో అలాంటి మేలు చేశాడు కనుక. సరేనండి, ఖచ్చితంగా అవకాశం ఉంటే ఖచ్చితంగా నేను ఏదో రోజు చెప్పాలని అనుకుంటున్నాను. ముందుగా ప్రార్థన. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఎక్కువ శాతం మంది క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదండి. ఎంత ప్రాముఖ్యమైనదంటే దేవునితో మాట్లాడడానికి ఒకే ఒక అవకాశం ఏంటని అనిస్తే ప్రార్థన. వాక్యము అంటే చాలా మంది దైవజనులు మాట్లాడుతూ వాక్యం ఒక కన్ను అయితే క్రైస్తవులకి రెండో కన్ను ప్రార్థన.
అంటే ఇంత గొప్పదండి ప్రార్థన. వాక్యం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో వాక్యం ద్వారా తెలుస్తుంది. మనం ఏం మాట్లాడాలో ప్రార్థన ద్వారా దేవునికి విజ్ఞాపనలు, యాచనలు, మన సమస్తాన్ని దేవుడు చెప్పడానికి మంచి అవకాశమే ప్రార్థన. కానీ ఇలాంటి ప్రార్థనని ఈరోజు క్రైస్తవ సమాజం చాలా దూరం పెట్టింది. ఇలాంటి ప్రార్థనను ఈరోజు చాలా నిర్లక్ష్యం చేసింది. అంటే దేవునితో మాట్లాడుకోవడానికి కూడా అవకాశాన్ని కోల్పోయిందని చెప్పడానికి నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ప్రార్థనతో దేవుని కదిలించే శక్తి ఒకే ఒక్క ప్రార్థనకు ఉంది. దానికి ఒక ఉదాహరణ, ఇజ్రాయేలీలు సుమారుగా ఐగుప్తిలో 430 సంవత్సరాలు కఠిన దాసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ప్రార్థన. అంటే భూమి మీద ప్రార్థన చేస్తే పరలోకంలో దేవుని కదిలించే శక్తి దేనికి ఉందనంటే ప్రార్థనకే ఉంది. ప్రేమన వాళ్ళ చూడండి, ఎక్కడ భూమి మీద అండి ఐగుప్తి నుంచి ప్రార్థించడం ఏంటి, పరలోకంలో ఉన్న దేవుడు వారి మొర విని చలించిపోయాడంట. అంటే ఇంత గొప్పదా ప్రార్థన అంటే? అవునండి, ఇంత గొప్పది. ఇంత గొప్ప ప్రార్థన ఈరోజు క్రైస్తవ సమాజం చాలా దూరం పెట్టింది. ఒకనాడు ప్రార్థన అంటున్న క్రైస్తవ సమాజం ఈరోజు చూడండి, ఈ సమయం కూడా నేను టీవీల ముందు కూర్చొని ఆ సీరియళ్ళని, ఆ సినిమాలన్నీ చూస్తూ కాలాన్ని గడుపుతున్నారు తప్ప ఒక అరగంట 10 నిమిషాలు ప్రార్థన చేద్దామన్న ఆలోచన అయితే ఈరోజు క్రైస్తవ సమాజానికి లేకపోవడం చాలా విచారకరం. ప్రేమ వాళ్ళ చాలా విచారకరమైనది. ఎందుకంటే ఈరోజు ప్రార్థన చేసేవారు ఉన్నారు, లేరని చెప్పట్లేదు. కానీ ఉన్నవాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే, మేము చాలా దినాల నుంచి ప్రార్థన చేస్తున్నామండి, ఎన్నోసార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, ఎన్నోసార్లు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుడు మా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదండి అని చెప్పేవారు కూడా చాలా మంది ఉన్నారు. ప్రేమ వాళ్ళ అవునండి, దేవుడు కొన్ని సందర్భాల్లో తొందరగా జవాబు ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో మనల్ని పరీక్షిస్తాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మన నడవడికను పరీక్షిస్తాడు, మన ప్రవర్తన కూడా పరీక్షిస్తాడు. అలాంటప్పుడు తొందరగా జవాబు వచ్చిందంటే రాదు ప్రేమ వాళ్ళు. ఎందుకంటే దేవుడు కూడా నువ్వెంత విశ్వాసంతో ఉన్నావో, నువ్వు దేవుని కోసం ఎంత కనిపెడుతున్నావో అని దేవుడు కూడా ఎదురు చూసే సందర్భాలు ఉన్నాయి. అందుకే చూడండి, చాలా మంది ప్రార్థించేటప్పుడు ఏమండి చాలా ప్రార్థిస్తున్నామండి, కుటుంబాలుగా ప్రార్థిస్తున్నాం, కానీ మాకు ఈరోజు సమాధానం రాలేదని చెప్పి ఏమంటే క్రీస్తు నుంచి ఎడబాసిన వారు కూడా చాలా మంది ఉన్నారు. వద్దు ప్రేమ వాళ్ళ, ఆ పని అయితే మనం చేయకూడదు. ఎందుకంటే దేవుడు అన్ని సందర్భాల్లో కూడా తొందరగా సమాధానాన్ని ఇవ్వడు. అన్ని సందర్భాల్లో దేవుడు మనకి వెంటనే సమాధానం ఇస్తే మనం కూడా ఏం చేస్తుంటే ఆ ప్రార్థన విడిచిపెడతాం. నువ్వెంత ప్రార్థన చేస్తావని దేవుడు ఎదురు చూస్తాడు, నువ్వెంత ప్రార్థన చేసి దేవుడిని అడుగుతావని ఎదురు చూస్తాడు. కానీ ఈరోజు కొద్ది నిమిషాలు లేదా కొన్ని రోజులు కొన్ని నెలలు ప్రార్థన చేసి తర్వాత మాకు సమాధానం రావట్లేదంటే ఎలా? ఒక పాపకు పెళ్లి చేయాలి అండ్ కుటుంబం అంతా ప్రార్థించాము, కానీ సంబంధం ఏది కుదరట్లేదు. కానీ ఇన్ని దినాలు ప్రార్థన చేసామండి, దేవుడు మా మొర వినలేదు, మా ప్రార్థన జవాబు ఇవ్వలేదని ఆ రోజు ప్రార్థన ఆపేసే కుటుంబాలు ఉన్నాయి. ఇదిగో ఒక జాబ్ కోసం మేము ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తున్నామండి, కానీ మేము చేస్తున్న ఈ ప్రార్థనకి నాకు జాబు రాలేదు కనుక ఈ ప్రార్థన విడిచిపెట్టాలని. లేదా ఒక వ్యాపారం చేయాలనుకున్నాను, కానీ ఎన్నో దినాల నుంచి చేస్తున్నాను, కానీ ఈ వ్యాపారం కూడా ఫలింపు లేకుండా అయిపోయింది, అందుకేనండి ఇంకేం ప్రార్థన చేస్తాను విడిచిపెట్టేవారు కూడా ఉన్నానండి. కానీ వీళ్ళందరికీ దేవుని యొక్క ఆలోచన అర్థం కాలేదు, దేవుని యొక్క తలంపులు అర్థం కాలేదు. ప్రేమ వల్ల మనం ఏ కార్యం చేస్తున్నా అది ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక సందర్భాన్ని దేవుడు రాయించాడు. ప్రేమ వల్ల పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎంత చక్కటి మాట అని ఆలోచిస్తే 1వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం ఆలోచిద్దాం. అట్టి మనుషుడు దిమస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనాను దొరుకునేని తలంచుకొనరాదు. ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, దేవుడు నేను ప్రార్థిస్తున్నాను, నాకు దేవుడు కార్యం చేస్తానంటారా? అంటే దేవుడు నేను పలానా కార్యక్రమం గురించి ప్రార్థిస్తున్నాను, దీనికి సమాధానం ఇస్తానంటావా? నా ప్రార్థన వింటాడంటావా? లేదా ఒక రోగి దగ్గరికి వెళ్ళాను, నేను ప్రార్థిస్తాను, దేవుడు స్వస్థతను అనుగ్రహిస్తాడంట ఆలోచిస్తున్నానండి. కానీ నువ్వేది అడుగుతావో అది విశ్వాసంతో అడిగితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు ప్రేమ వాళ్ళ. కానీ ఈరోజు విశ్వాసం లేకనండి ఎన్నో కుటుంబాలు ఈరోజు అంటే దేవునికి దూరం అయిపోతున్నాయి ప్రేమ వాళ్ళ. ఎలా అంటే మనసు కూడా అంటే 2 మనసులతో ప్రార్థిస్తున్నాడంట. ఇలాంటి చాలా మంది ఉన్నారు. అవును, నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు నా మొర వింటారంటారా? దేవుడు నా పట్ల కార్యం చేస్తానంటారా?
ఏంటి ఇలా ఇలా అనేవారు ఉన్నారు. ఏమంటే దయతో ఈరోజు ఈ లైవ్ చూస్తున్న వారు కూడా ఇలాంటిది ఏమి ఆలోచించకండి ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు నమ్మదగిన వాడండి. మేము ఒక్కొక్కసారి మన ప్రార్థనకి జవాబు తొందరగా రాకపోవచ్చేమో, ఖచ్చితంగా జవాబు అనేది ఖచ్చితంగా వస్తుందండి. కొన్నిసార్లు మనం అనుకున్న కోరికలు మనకు తీరకపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా దేవుడు ఆ కోరికను తీరుస్తాడు ప్రియమైన వారా. ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. మీరు 2 మనసులతో అయితే దేవుడిని అడగొద్దండి. దేవుడు నాకు ఇస్తాడు, దేవుడి కార్యం నా పట్ల జరిగిస్తాడని ఒక మొండి విశ్వాసంతో ఉండండి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడండి. అండి మనం బైబిల్లోకి వెళ్ళి చూస్తే షద్రకు మెషకు అబేద్నెగోలను చూడండి ఒకసారి. రాజు మాటను ధిక్కరించాడండి. ఆయన నిలువబెట్టిన ప్రతిమను నమస్కరించాలని ఒక రాజు శాసనాన్ని అండి ఆ దేశమంతా ప్రకటించిన తర్వాత కూడా వారు ఏమన్నారంటే, అసలు మేము ఆ ప్రతిమకు నమస్కరించము అన్నారు. అంటే వాళ్ళకి తెలియదా రాజు ఆజ్ఞ ఎలాంటిదండి? రాజు కోపము ఏంటి మరణదండం అంటారు. అంటే రాజు ఒకవేళ ఆ సమయంలో మనిషిని చంపాలని ఆయన చేతిలో ఉంటుంది. అంటే రాజు మాటల్ని వ్యతిరేకించడం అంటే చాలా ప్రమాదకరం అని తెలుసా తెలీదా? తెలుసండి. కానీ వాళ్ళు ఎవరి మీద విశ్వాసం ఉంచారో తెలుసండి? దేవుని మీద విశ్వాసం ఉంచారు. అందుకే చూడండి వారు ప్రార్థించారండి. ఎందుకంటే దేవా ఈ యొక్క భయంకరమైన ఈ అగ్ని శరసాల నుంచి మమ్మల్ని విడిపించడానికి మీరు సమర్థుడు అన్నారు. ఎందుకంటే నాకు సమయం లేదు కనుక నేను రెఫరెన్స్లు కూడా ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒకే మొండు పుట్టుదల ఏమని, దేవుడు మా పట్ల కార్యం చేస్తాడు అంటూ వాళ్ళు ఒక అద్భుతమైన మాట మాట్లాడతారు. చాలా ధైర్యమైన మాట. నిజంగా ఈ మాట చదివిన తర్వాత ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడిపై గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. అంటే మొండుగా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు అని. ఎందుకంటే అలా ఉంటే ఖచ్చితంగా దేవుడు న్యాయం చేస్తాడు ప్రియమైన వాళ్ళరా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో వాళ్ళు మాట్లాడుతూ షద్రకు మెషకు అబేద్నెగోను రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. చూడండి వాళ్ళు విశ్వాసం చూడండి ప్రియమైన వాళ్ళ. అంటే దేవుడు మమ్మల్ని తప్పించేస్తాడని ఒక విశ్వాసం తరారు. అంతేగాని దేవుడు మా పట్ల కార్యం చేస్తాడంటారా? ఒకవేళ ఈ అగ్నిగుండంలో కాలిపోతామంటావా? ఒకవేళ దేవుడు ఎవరినైనా పంపిస్తాడు? ఇలాంటిది లేదు. మా దేవుడు నమ్మదగిన దేవుడు, మా పట్ల కార్యం చేస్తాడు. అందుకే వాళ్ళు చూడండి స్థిరమైన విశ్వాసం. అది స్థిరమైన విశ్వాసం. ఈ అగ్నిగుండంలో నుంచి దేవుడు మమ్మల్ని రక్షించినా ఓకే, ఒకవేళ రక్షించకపోయినా చూడండి వాళ్ళు ధైర్యం చూడండి ఎలా మాట్లాడుతున్నారండి. ఒకవేళ కాలిపోతావా ఏం పర్లేదు, ఎందుకంటే బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం అని ఒక ఆలోచన వాళ్ళలో ఉంది. కానీ వాళ్ళకు ఒక బలమైన విశ్వాసం ఉంది, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. అండ్ షద్రకు మెషకు అబేద్నెగోలు చేసిన ప్రార్థన విన్న దేవుడు ఈరోజు మనం ప్రార్థిస్తే వినడా? ఖచ్చితంగా వింటాడండి దేవుడు, ఖచ్చితంగా వింటాడు. ఎందుకంటే వాళ్ళకు వెంటనే జవాబు వచ్చింది. షద్రకు మెషకు అబేద్నెగోలు ప్రార్థించారు అండి, తొందరగానే జవాబు వచ్చింది. ఈరోజు మీరు లేదా నేను ప్రార్థిస్తున్నాం, ఒకవేళ జవాబు రాకపోయినా ఓపిక పట్టాలి ప్రియమైన వాళ్ళ. ఓపిక అనేది క్రైస్తవ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కొన్ని రోజులు ప్రార్థిస్తున్నారు, తర్వాత సన్నగిల్లిపోతున్నారు. కొన్ని రోజులు ప్రార్థిస్తున్నారు, తర్వాత విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు. వద్దండి, మనం కడ వరకు విశ్వాసం కలిగి జీవిస్తే ఇదిగో షద్రకు మెషకు అబేద్నెగోల్ని దేవుడు తప్పించాడు. అంటే వాళ్ళు మాట్లాడితే ఏమంటే, మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలోని మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు ఏమండి తెలుసుకునమని. అంటే రాజుతో ఎలా మాట్లాడుతాం చూడండి. కానీ వాళ్ళకున్న ఒకే ఒక్క ధైర్యం తెలుసండి, వారు ప్రతి దినము దేవుని సేవించేవారు, దేవునితో ప్రతి దినము వాళ్ళు మాట్లాడుకునేవారు ప్రార్థన ద్వారాగా. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన అంత విశ్వాసమైంది. వీళ్ళకు ప్రార్థన తొందరగా వాళ్ళు చేసే ప్రార్థనకి వెంటనే జవాబు ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళని నెబుకద్నెజరు అగ్నిగుండంలో వేస్తాడు, దేవతలు వచ్చి దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. అంటే చూడండి వీళ్ళకి వెంటనే వచ్చింది. మరి చాలా మందికి ఏంటి ఒక 5 సంవత్సరాలకు రాకపోవచ్చు, లేదా 6 సంవత్సరాలకు రాకపోవచ్చు, లేదా ఒక 7 సంవత్సరాలు రాకపోవచ్చు. అలాగని విశ్వాసం నుంచి తొలగిపోకూడదు ప్రియమైన వాళ్ళ. మనందరికీ తెలుసు మన పితరుడు అబ్రహాము గారు అండ్ ఆయనకి పిల్లలు లేరు. అలాంటి సమయంలో అండి దేవుడు వచ్చి ఆయనతో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయము
ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు, నీవు ఆశీర్వాదంగా నుందువు అంటూ 12వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అబ్రహాం గారిని పిలిచాడు. ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, ఆశీర్వదించి నేను గొప్ప జనాలకి తండ్రిగా చేస్తానన్నాడండి 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికి. మరలా 17లోకి వచ్చేటప్పటికి అప్పటికి కూడా ఇంకా పిల్లలు లేరు. అంటే అబ్రహాము గారికి ప్రియమైన వాళ్ళ దేవుడు ప్రత్యక్షమైనది ఎప్పుడో తెలుసండి. 12వ అధ్యాయము 4వ వచనం చూద్దాం చూడండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము 3వ వచనం నేను చదువుతాను. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించిన వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడంటండి. అంటే చూడండి, సద్రాకు మెషకు అబేద్నెగోకి తొందరగా వచ్చింది జవాబు. అబ్రహాము గారికి అండి, మన పితరుడు, ఆయన హారాన్లోంచి బయలుదేరేటప్పటికి సుమారుగా ఎంతండి 75 సంవత్సరాలప్పుడు బయలుదేరాడంటండి. ఇక్కడ చూసేటప్పటికి మరలా 15వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, ఇవి జరిగిన తర్వాత, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడమును నీ బాహుబలమును అత్యధికముగా చెప్పాను. అందుకు అబ్రహాం, ప్రభు అయిన యెహోవా, నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోచున్నానే, దమస్కా ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అగును కదా అని అబ్రహాం అడుగుతున్నాడు. అప్పుడు మరి అబ్రహాం, ఇదిగో నీకు సంతానమీ క్షమించాలి మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానమీయలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పాను. యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని. అంటే 70 సంవత్సరాల్లో దేవుడు వచ్చి ఒక వాగ్దానం చేశాడు ప్రియమైన వాళ్ళని. ఇదిగో నీ గర్భాన్ని ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, నీ గర్భాన్ని అనేక జనాలు రాబోతున్నాయి, నీ సింహాసనం మీద అనేక మంది రాజులు నీ గర్భానికి రాబోతున్నాడంటే ఈయనకి వయసు అయిపోతుంది. ప్రారంభంలో 12వ అధ్యాయం 4వ వచనంలోకి వచ్చేటికి ఎప్పుడు వచ్చాడంటే 75 సంవత్సరాలప్పుడు వచ్చాడు. కానీ అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. అంటే అబ్రహాముతో తన భార్య కూడా ఎంత ఆవేదన పడుతుందో ఒకసారి ఆలోచించాడు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే పిల్లలు లేకపోతే ఎంత మంది హేళన చేస్తారో ఒకసారి ఆలోచించండి. అంటే ఇన్ని సంవత్సరాలు అబ్రహాము విశ్వాసం నుంచి కనీసం తొలగిపోలేదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే మన ప్రార్థన జవాబు రాలేదని మనకు తొందరగా రాలేదనుకుంటాం. అబ్రహాము గారు అంటే రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, అయినా పిల్లలు లేరు, అయినా విడువలేదండి చివరి వరకు. అలా చేస్తూ వచ్చేటప్పటికి ప్రియమైన వాళ్ళ 21వ అధ్యాయము 5వ వచనం చూద్దాం చూడండి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అండ్ ప్రియమైన వాళ్ళ ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒకసారి ఆలోచించవలసిన సందర్భం ఏంటంటే, మనం ప్రార్థిస్తే తొందరగా జవాబు రాలేదనుకుంటున్నామే. ఇక్కడ మన పితరుడండి, విశ్వాసులకు తండ్రి, సుమారుగా 75 సంవత్సరాల్లో దేవుడు వచ్చి మాట్లాడు, ఇదిగో నీ సంతానం ఇలా ఉంటుందని. అంటే ఇక్కడికి వస్తేప్పుడు 100 ఏండ్ల వాడు అంటే సుమారుగా ఆయన ప్రార్థన జవాబు రావడానికి 25 సంవత్సరాలు పట్టిందండి. అంటే ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా మనకు తొందరగా సమాధానం రాకపోవచ్చు, అయినా దేవునిపై విశ్వాసం విడవకూడదు ప్రియమైన వాళ్ళ. విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఏదో ఒక రోజు దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు, ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడంటండి. అండి ఎప్పుడు ప్రారంభం 12వ అధ్యాయం 5వ వచనంలోకి వస్తేప్పుడు చెప్పిన దేవుడు అంటే ఇక్కడ 21వ అధ్యాయం వస్తేప్పుడు ఆయన 100 ఏండ్ల వాడంటండి. 100 సంవత్సరాలు అంటే సుమారుగా 25 సంవత్సరాలు ఓపిక పట్టాడా దేవుడు తను చేసిన వాగ్దానం గురించి. ఈరోజు మనమైతే అలా ఉండలేమండి. అందుకని ఎన్నో కుటుంబాలు దేవుడు వస్తున్నాయి, క్రీస్తు దగ్గరికి వస్తున్నాయి, కొన్ని దినాల తర్వాత వరకు వాళ్ళ జీవితాల్లో ఏమైనా మేలులు కరగకపోయినా లేదా వాళ్ళ జీవితాల్లో ఏ అద్భుతాలు ఏం జరగకపోతే ఏం చేస్తారంటే విశ్వాసం నుంచి వెంటనే వెళ్ళిపోతున్నారు. ఇది క్రైస్తవ జీవితానికి మంచిది కదండి. అప్పుడు మనం ఎవరిని చూడాలి తెలుసా? విశ్వాసులకు తండ్రి అబ్రహాం చూడాలి. అయ్యో అబ్రహాం గారికి దేవుడు ఎప్పుడు 75 ఏండ్ల వయసున్నప్పుడు వచ్చిన దేవుడు సుమారు 100 సంవత్సరాల తర్వాత తన కుమారుని అనుగ్రహించాడంటండి.
ఏమన్నప్పుడు అబ్రహాము కుమారుడిని ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడంట. అంటే సుమారు 25 సంవత్సరాలు అతను ఎంత తపస్సు చేసి ఉంటాడు చూడండి దేవుని దగ్గర. అందుకేనండి ఆయనకు ఒక మంచి పేరు ఉంది, విశ్వాసులకు తండ్రి. అంటే విశ్వాసం నుంచి సన్నగలపడా లేదండి, అదే విశ్వాసం తుదముట్టించే వరకు విడవకుండా ఉన్నాడు ప్రేమను వల్ల, విడవలేదండి అంటండి. అందుకే రోమపత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట మాట్లాడుతాం చూడండి, అబ్రహాం గారు మాట్లాడుతూ. రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు అంటూ ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయనట విశ్వాసం వదలలేదంటే ప్రియమైన వాళ్ళరా. 20వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆ విశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాడంటండి. చూడండి, అంటే దేవుడు నాకు ఒకసారి వచ్చి మాట్లాడు దర్శనంలో, దేవుడు ఒకసారి వచ్చి నాతో మాట్లాడు కనుక ఆ విశ్వాసాన్ని కనీసం విడిచిపెట్టలేదంటండి. అంటే ఒక్కొక్కసారి మనకు సమాధానం తొందరగా రాకపోవచ్చు. నువ్వు చేస్తున్న ప్రార్థనకి, నువ్వు ఉపవాస ప్రార్థన చేసినా, విజ్ఞాపన ప్రార్థన చేసినా, ఏకాంత ప్రార్థన చేసినా కొన్నిసార్లు ప్రియమైన వల్ల అండి సమాధానం తొందరగా రాదండి. ఆ తర్వాత దేవుడు ఏంటి ఆయన పట్ల ఎలాంటి కార్యం చేసినా మనందరికీ తెలుసు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం కూడా ఒకసారి ఆలోచించండి. అంటే మన ప్రార్థనకి తొందరగా జవాబు రాలేదని విశ్వాసం నుంచి తొలగిపోకండి ప్రేమ వల్ల. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు అంటండి. ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడువలేని దేవుడు. అందుకేనండి ఈరోజు ఇలాంటి భయంకరమైన విపత్తుల మధ్య కూడా ఈరోజు మనం బ్రతుకున్నామంటే ఏంటి, ఎంతో మంది దైవ సేవకులు చేసిన ప్రార్థన అంటే సమాధానం వచ్చిందా రాలేదు ఒకసారి ఆలోచించండి. ఎంతో మంది ఏంటి తల్లులు చేస్తున్న ప్రార్థన, ఎంతో మంది విశ్వాసులు చేస్తున్న ప్రార్థన, ఎంతో మంది ఏంటి కుటుంబాలుగా చేస్తున్న ప్రార్థన అండి. ఈరోజు ఇలాంటి కరోనా కాలంలో దేవుడు మనల్ని ఇంకనూ కాచి కాపాడుతున్నాడు అండి. హిజ్కియా గురించి మనందరికీ తెలుసు ప్రేమ కదా అంటే ఆయనకి వెంటనే సమాధానం వచ్చిందండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దేవుడు తొందరగా సమాధానం ఇస్తాడు, కొన్ని సందర్భాల్లో కొద్దిగా అంటే లేట్ అవ్వచ్చేమో, కానీ దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడండి. అంటే ఒకసారి మాట చూసుకొని ముగించుకుందాం చూడండి. రాజుల రెండో గ్రంథం 20వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం చాలా అద్భుతమైన మాట ప్రియమైన వాళ్ళు ఇది అండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు గనుక, నువ్వు బ్రతకు గనుక నీ ఇల్లు చెక్కబుట్టుకొనుమని యెహోవా సెలవుచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా చూడండి ఒక వార్త వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? ప్రవక్త దగ్గర నుంచి వచ్చింది. ప్రవక్త దగ్గర నుంచి వచ్చిన మరుక్షణమే అండి ఏం చేశాడంటే గోడ తట్టు తిరిగిపోయాడంటే. అంటే ఒక డాక్టరు నువ్వు చనిపోతావు 2 గంటల్లో లేదా ఒక వారంలో చనిపోతావు అంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే మనకు వచ్చి చెప్తారు, మన బంధువుల్లో కానీ స్నేహితులు కానీ ఎవరైనా హాస్పిటల్లో ఉండేటప్పుడు వచ్చి చెప్తారు, ఈయన ఒక వారంలో చనిపోతారంటే ఆ వార్త నిజంగా అంటే ఆ పేషెంట్కి ఎంత తెలితే వారం కాదు ముందే చనిపోతాం. అలాంటిది నువ్వు డైరెక్ట్ ప్రవక్త వచ్చి చెప్పడం సామాన్యమైన విషయం కాదు ప్రియమైన వలన. దేవుని దగ్గర నుంచే వార్త వచ్చింది, డాక్టర్ చెప్పలేదు. ఇక్కడ దేవుని వద్ద నుంచి ఒక వార్త వచ్చింది. ఏమని? ఇదిగో నీ ఇల్లు చక్కబెట్టుకో హిజ్కియా, అయిపోతుంది నీ చరిత్ర, నీ దినాలన్నీ అయిపోయినప్పుడు ఆయన ఏం చేస్తానంటే 3 అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచాడంటండి. అంటే ఎంత ఏడ్చుంటాడు చూడండి ప్రియమైన వాళ్ళ, చాలా ఏడ్చాడండి. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో, ఇది నువ్వు కూడా దేవుడి కోసం ప్రార్థిస్తున్నావు. ఇదిగో తండ్రి నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, నా బంధువుల పరిస్థితి ఉంది, ఇదిగో నా పిల్లలు నా మాట వింటలేదు, నా భార్య నా మాట వింటలేదు, నాకు వచ్చిన కోడలు నా మాట వింటలేదని ఒకళ్ళు నువ్వు అనుకుంటున్నావేమో. ఒకసారి ప్రియమైన వాళ్ళని ఒకసారి మిమ్మల్ని మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఖచ్చితంగా దేవుడు సమాధానాన్ని ఇస్తారండి. ఎన్నో కుటుంబాలు అంటే చెల్లా చెదరైపోయి, కానీ వాళ్ళు చేసిన ప్రార్థనకి ఆ కుటుంబాలని కలిసిన కుటుంబాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కారణం ఏంటో తెలుసండి, నువ్వు చేసే ప్రార్థన అండ్ విడవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు ప్రేమనవరా, ఆయన అన్యాయస్తుడు కాదండి, ఇప్పుడు న్యాయవంతుడు ప్రేమనవరా. అందుకేనండి హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవా సన్నిధిని ప్రార్థించాను. యెషయా నడిమిసాల్లో నుండి అవతలకు వెళ్ళక మునుపే చూడండి కొంతమందికి ఎలాంటి
సంఘటన జరుగుతుందంటే ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చేది. కొన్ని సందర్భాల్లో అబ్రహాంలా లేట్ అవ్వచ్చేమో, ఇంకా భక్తులు ఉన్నారు, కొన్ని సందర్భాల్లో లేట్ అవ్వచ్చు, కానీ దేవుడు మాత్రం కార్యం చేస్తాడు. ప్రేమ కన్నీళ్లు విడుస్తున్నాడు అంటే హిజ్కియా. అంటే ఒకసారి ఆయన్ని మనం ఊహించుకుంటే, ఒకసారి ఆయన ఎలాంటి ఏడుపు ఏడ్చుంటాడో. ఎందుకంటే డాక్టర్లు చెప్పితేనే విలవిల్లా ఆడిపోతాం కుటుంబం అంతా. అలాంటిది దేవుని వద్ద నుంచి, పరలోకం నుంచి వార్త వచ్చింది. వచ్చిన వార్తని అండి ఏమైంది, కన్నీళ్లు విడిచాడంటండి. యెహోవా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు, నీ పిల్లలు ఎలా పరిపాలించానో నీకు తెలుసు తండ్రి, ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకోమని ఏడుస్తున్నాడంటండి. వెంటనే మరలా ఏంటి దేవుని ఎదురు నుంచి యెషయా నడిమి సాల నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా అతని ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లమును, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీవు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. అంటే మనం ఈరోజు కన్నీళ్లు విడిస్తే ఒకవేళ నీ స్నేహితులు చూడకపోవచ్చేమో, నీ భార్య చూడకపోవచ్చేమో, కానీ ఎవరు చూస్తున్నాడు? పరలోకంలో దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నీవు కన్నీళ్లు విడిచిట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అంటే ఈరోజు నా ప్రార్థనకి జవాబు రాలేదని అనుకుంటున్నామేమో. వద్దండి, అక్కడ ఒక చక్కని మాట రాస్తుందండి, ఇర్మియా గ్రంథం 33:3. అది నిజంగానండి దేవుడు ఒక ఫోన్ నెంబర్ ఇది తెలుసండి. ఇర్మియా గ్రంథం 33:3 దేవుడు ఫోన్ నెంబర్ ఇచ్చాడు మనకి. ఏమని? నాకు మొర్ర పెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు తెలియజేస్తానన్నాడంటండి. అద్భుతం అండి. ఇంతకంటే దేవునితో మాట్లాడుకోవడానికి ఇంకేం కావాలి చెప్పండి? అదే జరిగిందండి హిజ్కియా. ఇదిగో నువ్వు కన్నీళ్లు విడిచావు, చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను, ఇక నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇస్తున్నాను అన్నాడండి. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే ఉంది ప్రియమైన వాళ్ళరా. అంటే ఏలియా ప్రార్థించడం ఏంటండి, 3.5 సంవత్సరాలు వర్షానాపిడు ఏంటి ప్రియమైన వాళ్ళరా. ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఒకసారి ఆలోచించండి. అండ్ మనలాంటి మనిషి ఇది ఒక మానవుడు ప్రార్థిస్తున్నా దేవుడు వింటాడు. కానీ కొద్ది సందర్భాల్లో కొద్ది లేట్ అవ్వచ్చేమో. ఇశ్రాయేలీయులు ఎప్పుడంటండి 430 సంవత్సరాల ఐగుప్తీల బానిసత్వంలోంచి, వాళ్ళ కబంత హస్తాల్లోంచి మొర్ర పెడతానన్నారంటండి. ఆ మాట చదివేటప్పుడు అంటే ఒక మనిషి భూమి మీద నుంచి ప్రార్థన చేస్తే దేవుడు విలవిల్లలాడిపోయిన పరిస్థితి సందర్భం ప్రియమైన అంటే దేవుడు చూసి తట్టుకోలేకపోయాడు. నా పిల్లలు ఇశ్రాయేలు మొర్ర పెడుతున్నారు. ఇలా ఇశ్రాయేలు జీవితాల్లో వారు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత వారు అదే పని చేశారు. కొన్ని దినాలు దేవుళ్ళు అంటే విశ్వాసం కలిగి ఉండరు, మరలా విశ్వాసం వెళ్ళిపోరు, మరలా ప్రార్థించారు, మరలా ఒక ప్రవక్తని లేదా ఒక న్యాయాధిపతిని, ఒక రాజుని ఇలా పుట్టించుకుంటూ వచ్చాడు. ఏం చేశాడంటే వారు చేసింది ప్రార్థన. ప్రేమలను ఈరోజు ఈ మాటలు వింటున్న మనం కూడా, మన కుటుంబం ఒకవేళ ఏంటి విశ్వాసం నుంచి సన్నగెళ్ళిపోతుందేమో. వద్దండి, ఒక్కసారి భక్తులు జీవితాల్లోకి వెళ్ళి చూస్తే, వారి పట్ల దేవుడికి చేసిన కార్యాలు చూస్తే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ప్రేమల వల్ల. వారు చేసింది ఏంటో తెలుసండి? ప్రార్థన. వారు చేసింది ప్రార్థనే. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే అద్భుతమైన శక్తి ఉంది ప్రేమల వల్ల, అద్భుతమైన శక్తి ఉందండి. ఒకళ్ళు అనుకోవచ్చు, ఈరోజు ఇంతవరకు నేను చేస్తున్నా అండి, నా ప్రార్థన దేవుడు వింటున్నాడంటారా, నా పట్ల ఈ కార్యం చేస్తాడంటారా అని ఆలోచిస్తున్నారేమో. వద్దండి, ఆ మాటలు పక్కన పెట్టండి. నువ్వు కన్నీళ్లు విడిచుట చూచి తిని. ఎక్కడ పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద హిజ్కియా కన్నీళ్లు చూశాడంటండి. ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుడు ఐగుప్తీయుల బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ఒక మొర నా సన్నిధికి చేరిందంట. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన కూడా ఖచ్చితంగా దేవుని సన్నిధికి చేరుతుందని నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి జీవిస్తే దేవుడు మన పట్ల అనేకమైన అద్భుతాలు చేస్తాడు. ఏ స్థితిలో ఉన్నా నువ్వు ప్రార్థిస్తే దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఇర్మియా గ్రంథం 33 ఆ పైన ఏమని పెట్టాలి తెలుసండి? దేవుని ఫోన్ నెంబర్ అని పెట్టాలండి. నాకు మొర్ర పెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియజేసేస్తాను నేను, ఊహించలేని సంగతులు. అలాంటి సంగతులు తెలియజేయాలంటే ఏం చేయాలంటే మనం మొర్ర పెట్టడం ప్రారంభించాలి. మన ఈ మాటలు విన్నా మీరు ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ పాపంతో పడిపోయినా, లేదా దేవుని విరుద్ధమైన కార్యక్రమాల్లో ఉన్నా, లేదా ఇంకా తాగుడు అలవాట్లో ఉన్నా, లేదా వ్యభిచారమైన పాపపు సంఖ్యల్లో ఉన్నా, నువ్వు ఒక్కసారి రాత్రి ప్రార్థించు. దేవా, నేను పాపిని తండ్రి అని ఒక్కసారి ప్రార్థిస్తాయన అండి. ఆయన చేతులు చాచి ఉన్నాడంటండి. ఇప్పుడు దినమెల్లా ఆయన చేతులు చాచి ఉంచాడు. ఎందుకో తెలుసండి? నువ్వు ప్రార్థిస్తే నిన్ను ఆదుకోవడానికి, నువ్వు ప్రార్థిస్తే నీ మొర వినడానికి. అలా ప్రార్థన చేసి దేవుని ఒక ఆశీర్వాదాన్ని పొందుకుంటారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు మరి ఈ మాటలు మీ హృదయాల్లో ఫలించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగిస్తానండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అవును తండ్రి, మేము తండ్రి నీతో మాట్లాడుకోవడానికి నాయన మా యొక్క ఆవేదనను, మా యొక్క విజ్ఞాపనను
మీకు తెలియజేయడానికి ఒకే ఒక ఆయుధం తండ్రి, అదే ప్రార్థన తండ్రి. ఆ ప్రార్థన తండ్రి మీతో మాట్లాడుకొని నాయన మాకున్న కష్టాల నుంచి, మాకున్న ఇబ్బందుల నుంచి విడిపింపబడాలంటే తండ్రి కేవలం ప్రార్థన తండ్రి. అలాంటి ప్రార్థన నాయన ఈరోజు ఎన్నో కుటుంబాలు విడిచిపెట్టేశారు తండ్రి. మరలా యథావిధిగా తండ్రి మీ వద్దకు రావాలన్నా, మీతో మాట్లాడుకోవడానికి చక్కటి అవకాశాన్ని మీరు ఇస్తున్నా దాన్ని దుర్వినియోగం చేసుకున్న వారిలో ఉన్నామేమో తండ్రి. అలా లేకుండా తండ్రి మా కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే, మా కుటుంబాలు దీవింపబడాలంటే, మా కుటుంబాలు నీతో తండ్రి నాయన కట్టబడి ఉండాలంటే తండ్రి ప్రార్థన చాలా ప్రాముఖ్యం ఉంది తండ్రి. ఇదిగో తండ్రి ఈ మాటలు వింటున్న నీ పిల్లలు ఒకళ్ళు ఏ స్థితిలో పడిపోయారేమో తండ్రి, ఆ స్థితి నుంచి వారు రావాలంటే తండ్రి ఇదిగో నాకు మొర్రపెట్టము, నీకు ఉత్తరం ఇచ్చుతాం. ఒకవేళ ఎంతోమంది తండ్రి ఇదిగో ఇంట్లో శుభకార్యాలు జరగక బాధపడుతున్నారేమో తండ్రి, లేదా ఇంట్లో భయంకరమైన బలహీనతల మధ్య ఉన్నారేమో తండ్రి, లేదా హాస్పిటల్లో వారి బంధువులు ఉన్నారేమో తండ్రి. ఆయన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘాన్ని నడిపిస్తున్న నీ పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహకారులుగా ఉంటున్న మీరు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. నాయన సహకారంగా స్త్రీలు ఉంటే తండ్రి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాం తండ్రి. మరలా తండ్రి మీరు ఆయుష్కాలను ఇస్తే, ఆరోగ్యాన్ని ఇస్తే తండ్రి నీ పిల్లలతో కలిసి తండ్రి నేను చెప్పాలనుకున్న మాటలు తండ్రి నీ పిల్లలతో పంచుకోవడానికి, అలాగే తండ్రి కొన్ని మాటలు నీ పిల్లలు చెప్పడానికి నాయన మీ చిత్తమైతే తండ్రి నాకు అవకాశాన్ని అనుగ్రహిస్తానని, నాకు ఈ చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాలని కుమారులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాలను మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ నా ప్రార్థనలో తప్పులుంటే క్షమించమని తండ్రి. ఇంతవరకు నేను సరిగ్గా వాక్యాన్ని నాయన విభజించలేకపోయినాను తండ్రి, నన్ను నాయన మన్నించమని కోరుకుంటూ ఈ ప్రార్థన మనం మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు చక్కటి వాక్యాన్ని అందించిన ఈ సహోదరుడు దాస్కు సియోను సంఘం యొక్క పరిచర్యలు బట్టి మరి మేమందరం ప్రభు పేరిట శుభవందనం తెలియజేస్తాం. మరి అలాగే రావటం వాక్యాన్ని బోధించడం అందుకు మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి మళ్ళీ ఒక అవకాశం ఇస్తే ప్రభు నేను బిడ్డలతో వాక్యాన్ని పంచుకోవాలి. ఒకటి నేను సహోదరునికి ఇచ్చే చిన్న సలహా ఏంటంటే, ఈ దినాన వారు ఉన్నటువంటి ఆ స్థితి దేవుడు కలుగు చేశాడు. ఒకవేళ నేనేదో చేశాను ఒక సాధనంగా మాత్రమే వాడుకున్నాడు అంతే. ఆ దినాల నాకు అవకాశం ఇవ్వబడింది అంతే. ఇందులో నా గొప్పతనం ఏమి దేవుడే. ఎప్పుడైనా ఎక్కడైనా అటు అవకాశం వస్తే దేవుడు ఎలాగ మీకు అటువంటి విధానాల్లో నడిపించాడు అనేది చెప్పండి తప్ప సాధనం గురించి చెప్పండి. చూడండి, చాలాసార్లు మనం పలావ్ వండుకున్నాం అనుకో, పలావ్ వండుకున్నప్పుడు తింటున్నప్పుడు పలావుకు ముఖ్యమైనది గిన్నె. ఆ గిన్నె లేకపోతే పలావ్ అవ్వదు. కానీ ఎప్పుడైనా మనం ప్రభావం ఇచ్చిన గిన్నె బట్టి అందులో మాకు ఇంతమంది పలావ్ ఇచ్చిందని అంటామా? ఆ గిన్నె ఏం చేస్తామో తెలిసింది, ఈ పలావ్ హాట్ బాక్స్లో వేసుకుని ఆ గిన్నెని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేస్తాం, షింక్ దగ్గర పాడేస్తాం. దాని నిండా ఈగలు అన్నీ ముసురుతాం. అటువంటిది సాధన. అదే దేవుడు ఒక్కొక్క అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి విధానం దేవుడు ప్రతిఫలమిస్తాడు. అంతే తప్ప పలావ్ మీరు అనుభవిస్తామన్నప్పుడు దేవుని గిన్నె కదా. అలా చేస్తారని నేను నమ్ముతాను. ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం. 587వ పాట. 587వ పాట. మొదటిది 4-5. మొదటి చరణం 4-5. ప్రార్థన వినే
ప్రభువా వాదములెల్లను దూచి దరిద్రిని మమ్ము చూడు వాదములెల్లను దూచి దరిద్రిని మమ్ము ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా రోషివేయని మా దేవా నీ చెంత చేరితివయ్యా రోషివేయని మా దేవా నీ చెంత చేరితివయ్యా ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమని నా ప్రభువా వాదములెల్లను దోచి దరిద్రిని మమ్ము చూడు వాదములెల్లను దోచి దరిద్రిని మమ్ము చూడు నీవు ప్రభువు రాచకుము నీ మార్గమును నిర్మించు నీవు ప్రభువు రాచకుము నీ మార్గమును నిర్మించు నింపుని ఆత్మను మారు సంపూర్ణులుగా చేయుమయ్యా నింపుని ఆత్మను మారు సంపూర్ణులుగా చేయుమయ్యా వినెడు దేవా ప్రార్థించుమని నా ప్రభువా వాదములెల్లను దోచి దరిద్రిని మమ్ము చూడు వాదములెల్లను దోచి దరిద్రిని మమ్ము ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి దేవుడు తన దాసుని ద్వారా తన యొక్క వాక్యం మన మధ్య విడుదల చేశాడు. నిజమే కదా, మంచి మాట తెలియజెప్పాడు దేవుడు దాసు. ఒక విశ్వాసికి ఒక కన్ను వాక్యం అవుతే ఒక కన్ను ప్రార్థన. ఏది లోటైనా ఆ వ్యక్తి ఆత్మీయ విధానంలో గుడ్డివాడు అనే మాట అనొచ్చు కదా. మరి ప్రార్థన చేసి వాక్యం లేకపోతే, వాక్యమే చదివి ప్రార్థన లేకపోతే ఆత్మీయ విశ్వాస విధానంలో గుడ్డివాడుగానే ఉన్నారు. ఇదేనా చాలా మంది విశ్వాసులు ఆ రీతిగానే ఉన్నారు, గుడ్డివారుగానే ఉన్నారు. అంతేకాదు, దేవుని యొక్క ప్రణాళికలో ప్రార్థనకి జవాబు ఇవ్వటం అనేటువంటిది చాలా చక్కగా తెలియజెప్తారు. ఒకసారి త్వరగా జవాబు వస్తుంది, ఒకసారి ప్రభు ఆలస్యం చేసేవాడు ఉంటారు. చక్కగా 75వ సంవత్సరంలో అబ్రాహాముతో మాట్లాడిన దేవుడు ఆ వాగ్దానం నెరవేరు 25 సంవత్సరం. కానీ అబ్రాహాము యొక్క విశ్వాసంలో కొంచెం కూడా ఏ రీతి అయినటువంటి చలించడం కానీ బలహీనుడు అవటం కానీ జరగదు కదా. అందుకే విశ్వాసాలకు షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి వాళ్ళు ఏమన్నారంటే, సమర్థుడు మా దేవుడు, అయినా నువ్వు చేసిన విగ్రహానికి మొక్క. ఏం చేశాడండి దేవుడు అంటే, దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు మనం విశ్వాసములు చెక్కి చెదరకుండా ఉంటే దేవుడు పరిగెట్టుకుని వస్తాడు. అంతే కదా. వాళ్ళు అన్నారు, నీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. వెంటనే దేవుడు పరిగెట్టుకు వచ్చి దిగాడు. అబ్రాహాము కూడా 22వ అధ్యాయంలో కనిపిస్తుంది. అబ్రాహాము నీ కుమారుని దహన బలిగా ఇవ్వమంటే అబ్రాహాము అందరూ నిమ్మకం అయిపోయాడు.
వెంటనే దేవుడు జోక్యాన్ని చేసుకున్నాడు, పరిగెట్టుకుని వచ్చాడు దేవుడు, అబ్రాహ్మ గొప్ప ధైర్యం ఏంటంటే 33:3 మనం ప్రార్థన చేస్తే కదండి. ఎంత మంచి దేవుడు అండి. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, వచ్చి చక్కబెట్టుకోమన్నాడు. మంచి మాట చెప్పారు, డాక్టర్ గారు చెప్తేనే తప్పిప్పులు అయిపోతాడు. దేవుడే చెప్పాడు హిజ్కియా సర్దుగా ప్రార్థన చేస్తూ ఉంటే యెషయా ఇంకా గుమ్మం దాటి, అంటే కోట దాటి వెళ్ళలేదు, నడిమిషాలకు వచ్చేటప్పటికే. ఇంకా నడిమిషాల తర్వాత ఇంకా ముందుకు కూడా వెళ్ళాలి. నడిమిషాలకు రాగానే యెషయా వెనక్కి వెళ్ళి 15 సంవత్సరాలు ఆశించి ఇవాళ మనం అలాంటి దేవుణ్ణి కలిగిన ఎలా ఉంది మనం బాధపడుతున్నాను, జవాబు రాలేదని ఆగిపోతున్నాను, ఇంకా నాకు జవాబు రాదు అని ద్విమనస్కు, అంటే 2 విధానాలైనటువంటి మనసుతో ఉంటున్నాను. అట్లా ఉంటే మనం ఏం పొందదు. అందుకే తనకేమైనా దొరుకుద్దని వాడు అనుకోకూడదు అంట. అలాంటి మనసు ఉంటే ఏం దొరకదు నిజంగా. ఒకటి దాసుడు చక్రవర్తి తెలియజెప్పారు, ఆలోచించేద్దాం. అక్కడ నీ జీవితంలో ఆలస్యం అవుతుంది, దేవుడు మంచి కొరకే ఆలోచన చేస్తాడు. కాబట్టి ఈ మాటను ఆలోచన చేసి ప్రోత్సాహం ముందుకు మనం ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. సంఘం ఉంది, పరిచయం చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో బలమైన రీతిలో పెట్టిన దేవుడు వాడుకునేలాగా ఆ కుటుంబం కొరకు ప్రార్థన. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి దేవుడు, నమ్మదగింది. మా జీవితాలలో ఆలస్యమవుతూ ఉన్నటువంటి జవాబు ఇదేనా మీ దాసుల ద్వారా మాట్లాడుతూ వచ్చారు. దాని వెనక మేలు ఉంది. 430 సంవత్సరాలు మొరపెడుతూ వచ్చినటువంటి వాళ్ళ మొర మిమ్మల్ని కదిలించి భూమి మీద ప్రార్థన చేస్తాం. పరలోకంలో మరి కదిలిక అనేటువంటి కనిపిస్తాం. అలాగే అబ్రాహాం జీవితం, అలాగే హిజ్కియా జీవితం, షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితాలు మేము చూస్తాం. మేము మొరపెడితే మీరు వినేవారుగా ఉన్నారు. మేము ప్రార్థన చేస్తే దాన్ని జవాబు ఇవ్వాలని ఆశపడేవారు. భూమి మీద అటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు? దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళు, దేవతలు అనబడుతున్న వాళ్ళు మరి ఎంతసేపు కూడా కోరేవారుగా ఉంటారు, ఇచ్చేవారుగా ఉంటారు. ఇది నాన్న మేము కలిగినటువంటి దేవుడు, మేము ప్రార్థన చేస్తే ప్రార్థన జవాబు ఇచ్చే దేవుడుగా ఉన్నాం. అదే నా జీవితం, మా జీవితం ఎలా కొనసాగుతుంది? సన్నిగిలిపోతూ ఉన్నాను తండ్రి, జవాబు రాలేదని నిరాశ పడిపోతున్నాను, వదిలిపెట్టి వెనక్కి వెళ్ళిపోతున్నాను. లేకపోతే ఒక కన్ను గుడ్డిగా, ఒక కన్ను లేనివాడిగా ఉంటున్నాను. ఆలోచన చేసుకుంటాను, ఇవ్వబడిన వాక్యాన్ని మననం చేసుకుంటాను, సాగిపోతాను. నేను మీకు ప్రత్యేకంగా వాక్యాన్ని అందించిన సహోదరుడు దాస్ కొరకు ప్రార్థిస్తాను, కుటుంబం కొరకు, సహోదరు కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తాను. సంఘంలో పరిచయం చేస్తాము. సువార్త ఎంతో ఎక్కువగా ప్రకటిస్తున్నటువంటి దాన్ని ఆ టీం కొరకు ప్రార్థిస్తాను. సంఘంలో ఉన్న సహోదరుడు రాజు గారి కొరకు మాతో కలిసి దాన్ని రావడానికి కృపించాను. ఆ సంఘాన్ని కూడా దీవించాను. సంఘంలో ఉన్న బిడ్డలను కూడా వాక్యాన్ని వింటున్నప్పుడు అంటే తీర్మానంతో సాగిపోవటానికి కృపను అనుగ్రహించుకుని ప్రార్థన చేస్తాను. శివ సంఘం కొరకు ప్రార్థిస్తామని, శివని ఆనుకున్నటువంటి సంఘాలు పరిచయం జరుగుతూ ఉంటుంది. వారి కొరకు మేము ప్రార్థన చేస్తాము. వేరే వారం కొరకు ప్రార్థిస్తాం.